నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ప్రీవియస్గా మనం ఒక వీడియో చేసాం అబార్షన్స్ గురించి. నేను పేరెంట్స్ యాంగిల్లో కొంతమంది అడిగారు కూడా. ఆ వీడియోలో నేను అడగబోతున్నాను మిమ్మల్ని. పిల్లలు ఎప్పుడైతే లవ్ మ్యారేజెస్ కావచ్చు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావడం కావచ్చు, అబార్షన్స్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు పిల్లలు చేసిన తప్పుని పెద్దవాళ్ళు మేము చేసేసామన్నట్టుగా పేరెంట్స్ తీసేసుకొని మొహాలు చూపించకుండా, బయటికి రాకుండా, ఉద్యోగాలకు వెళ్ళకుండా కొన్ని మంత్స్ వరకు ఆ డిప్రెషన్లో, ఆ యాంగ్జైటీలో ఉండిపోతూ ఉంటుంటారు. ఎంతవరకు దీన్ని మనం చూడొచ్చు అంటాము అంటే పిల్లల్ని మోటివేట్ చేసి పిల్లల్ని బయటికి తీసుకొచ్చే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ చేయాల్సిన ముఖ్య పాత్ర. వీళ్ళు అలా అయిపోతే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ మీద? వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతారని మాట్లాడుకుంటే ఇంపాక్ట్ అసలు ఇంకే ఉంది. ఒకవైపు పిల్లలు చేసిన పనికి వీళ్ళు లోపలికి వెళ్తే అసలు ఆ బయటికి వచ్చేది ఎలాగా అగాధంలో నుంచి. బట్ వీళ్ళు అసలు ఎందుకు వెళ్తారు అనే దాని మీద మనం చర్చ చేసుకుంటే వాళ్ళని గిల్ట్ నుంచి బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రియల్గా నా మనస్సు పెట్టి చేయదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య మనం వింటూ ఉంటాం, పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ రాతలను కన్నామా అని. మనము చాలా వీడియోస్ చేశాము. ఏమని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనది. అట్లాగే మీ ప్రవర్తనకు వాళ్ళు మీరే హీరో హీరోయిన్, మీ ప్రవర్తన వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పాం. కానీ ఈరోజు ఇంకొక చిన్న డిస్క్లైమర్ కూడా చెప్తాను నేను. ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటిది లేదు. ఎప్పుడు చిన్నప్పుడు, ఆ తర్వాత ఒకసారి స్కూల్స్ ఇవాళ రేపు 5th క్లాస్, ఇదివరకు నేను కాలేజ్ అని చెప్తూ వచ్చేదాన్ని నేను కౌన్సిలింగ్ అని చేసినప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత మార్పులు జరిగేవి. ఓకే, మా అప్పుడు అంటే డిగ్రీలో జరిగేవి, దాని తర్వాత కాలేజ్లో ఇంటర్లో జరిగేవి. ఇప్పుడు కాస్త 8th 9th అని చెప్పడానికి కూడా లేకుండా 5th 6th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పటము కాస్త బాధపడాల్సిన విషయమే. అయితే దీనికి ఖచ్చితంగా మనకి ఫోన్స్ హ్యాండ్లింగ్, ఒకళ్ళు పిల్లలు చూసినా ఇంకొకళ్ళకి షేరింగ్, మీరు పిల్లలకి ఇవ్వకపోయినా మొత్తానికి ఆ నెట్వర్క్ జరుగుతుంది. కాబట్టి లాట్ ఆఫ్ సోషల్ మీడియా తోటి పిల్లల వే ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ మీది చాలా తక్కువ రోలే, అందులో మీరు 100% చెయ్యండి ఇప్పటికి కూడా అనే ఉద్దేశం అయితే మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. అయితే ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫీలింగ్స్ అనేది కామన్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అలా చేసినప్పుడు బాధపడటము, కాస్త స్వతహాగా కాస్త బ్లేమ్ తీసుకోవడం అనేది కొంచెం కామన్. కానీ ఇప్పుడు మితిమీరిపోయింది ఈ బ్లేమింగ్. ఎక్కడి వరకు అంటే నేను నా కళ్ళతో చూశాను కాబట్టికనే నేను దీనికి చాలా బాధతో, అంటే వీళ్ళు చేయలేదు కదా, చెయ్యని శిక్షకు వీళ్ళు ఎందుకు నేరం చెయ్యని నేరానికి వీళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు, ఎందుకు ఈ తల్లిదండ్రులు ఇది నరకాన్ని అనుభవించొద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయదలుచుకున్నాం మనం ఈరోజు. అయితే ఎందుకు అంటే సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పేరెంట్స్ ఇక ముందు ఆ కొంచెం కొంచెం తగ్గుతూ పోతుంది సొసైటీ. ఇప్పుడు మన పిల్లల్ని ఏదైనా ఇది చెయ్యరా అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, నాకేంటి అనుకుంటూ వెళ్ళటాన్ని విన్నాం. అంటే నాకేంటి అనే పదము ముందు లేదు. సొసైటీ ఇప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు అంటే చప్పుడేకి వెళ్ళేది అమ్మ వాళ్ళతో, వీళ్ళు ఇట్లా అంటారు అంటే గమ్మునుండేది. ఎందుకంటే ఆ భయం అనేది వాళ్ళకుంది, బాధ్యత అనేది వాళ్ళకుంది, అదే మనకు రంగరించి పోశారు. సో కాబట్టి ఇంకా స్టిల్ వీఆర్ క్యారింగ్ ఫార్వర్డ్ దట్ సొసైటీ అనేది మనమే. మనం బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే మళ్ళీ మన ఇంట్లో పిల్లలే బాగుంటారు. ఇట్స్ ఎన్ ఇంటర్లింక్డ్. సో అయితే సొసైటీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే ఉషా, పేరెంట్స్ని ఎట్లా జడ్జి చేస్తారంటే పిల్లల బిహేవియర్ తోటి. పిల్లలు ఏదైనా నెగిటివ్గా చేశారు అంటే పేరెంట్స్ని జడ్జి చేస్తున్నారు. ఒక అమ్మాయి వెళ్ళి ఇంట్లో పొద్దున లెగలేదు, వంట సరిగ్గా చెయ్యలేదు, లేకపోతే ఎదురు మాట్లాడింది, ఏం పెంచారు మీ తల్లిదండ్రులు ఇట్లా అసలు ఆ తల్లిదండ్రులు కూర్చోబెట్టి నువ్వు ఇట్లా చెయ్యమ్మా అని చెప్తారా? నో. అసలు నోటికి నెత్తి నోరు కొట్టుకొని చెప్పే పేరెంట్స్ బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు నీ పిల్లలు ఎంత తింటున్నారు, నువ్వు వేరే వాళ్ళ పిల్లల అనేటప్పుడు నువ్వు తల్లిదండ్రులను నిందించే ముందు ఎప్పుడైనా ఈ సొసైటీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెల్ బిహేవ్డ్ చిల్డ్రన్ అంటే పేరెంటింగ్ కరెక్ట్ ఉంటేనే వెల్ బిహేవ్డ్ చిల్డ్రన్. ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా బిహేవ్ చేశారు అంటే పేరెంట్ ఫెయిల్డ్.
అనే ముద్ర సొసైటీ వేస్తోంది. ఆ భయానికి ఈ సొసైటీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవటం వల్ల సొసైటీ నుంచి హైడ్ అవ్వడానికి వీళ్ళు ట్రై చేయటం జరుగుతోంది. వెరీ బ్యాడ్. ఇది ఒక యాంగిల్. అయితే ఇంటర్నల్గా అంటే నేను ఇప్పుడు ఒక 4-5 పాయింట్లు చెప్తే, ఇప్పుడు సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ తీసుకోనివ్వండి, ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొనియండి, లేదు అని అంటే రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది, మా కమ్యూనిటీలో మా రెప్యుటేషన్ ఎట్లాగవుతుందని కానివ్వండి, లేకపోతే నీకు ఎమోషనల్ బాండింగ్, వీళ్ళు మన కడుపులో నుంచి వచ్చారు కాబట్టి నా పిల్లలు ఇలా ఉండాలి అనే ఒక బాధ్యత ఉండి వాళ్ళు చెడిపోతున్నారని ఎక్కువగా పెయిన్ తీసుకోవటం కానివ్వండి. అదేవిధంగా వీళ్ళకు ఒక పలానా ఇప్పుడు రజిత మైనంపల్లి ఉందనుకో, రజిత మైనంపల్లి పిల్లలు ఇలా ఉండాలి అనే ఇంటర్నల్ ఎక్స్పెక్టేషన్, సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్ కానివ్వండి. సో ఇలాగా పలు విధాలుగా వీళ్ళవే బాండింగ్స్, అంటే వీళ్ళు కూడా గీసుకున్న గీతలు, ఇప్పుడు నా మీద ఏమనుకుంటారో మా కమ్యూనిటీలో అని వీళ్ళు ఒక గీసుకున్న బాధ్యతల వల్ల వీళ్ళు అనుకున్నవి ఎప్పుడైతే జరగవో ఇక వీళ్ళు హైబర్నేషన్లోకి వెళ్ళటము బాధ్యతకు బాగా తీసుకుంటున్నారు. సో అట్లా కాకుండా ప్రొటెక్టివ్నెస్ కూడా వీటిని కొంచెం మనము లైట్ త్రో చేసుకుంటే ఏంటంటే ఉషా, ఇప్పుడు రెప్యుటేషన్ అనుకోండి, ఇది ఒక ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు ఈ ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే వీళ్ళు చాలా బాగా పెంచుతారు, బాధ్యతగా పెంచుతారు. ఈ బాధ్యతగా పెంచినప్పుడు వీళ్ళు ఇలా 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 అనుకుంటూ పెంచారు, కానీ ఇక్కడ దాకా వచ్చేవరకు వీళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు పతంగి చూడండి, డీలు నీ చేతిలో ఉంది, స్టిల్ ఉందనుకుంటున్నావు, కానీ చాలా దూరం వెళ్ళిపోయింది, గాలి వస్తుంది, గాలి నీ చేతిలో లేదు, విండు నీ చేతిలో లేదు, వెళ్ళే వరకు అది పోయి చెట్టు కన్నా ఇంకో పతంగు కన్నా తట్టుకొని నువ్వు పట్టుకున్నావు కదా. గాలి వేషాలు అయి ఉండొచ్చు, వచ్చిన గాలికి ఫ్లోని బట్టి నీ పిల్లలు ఫ్లో అయి ఉండొచ్చు, ఏదైనా ఇంకెవరైనా వచ్చి కట్ చేసి తీసుకెళ్ళి ఉండొచ్చు, ఏదో చెట్టుకైనా తగిలి కింద పడు, నువ్వు కాదు రెస్పాన్సిబిలిటీ, నువ్వు చక్కగా పట్టుకున్నావు, నువ్వు అక్కడే ఉన్నావు, వదిలేసి వెళ్ళలా. అది గమనించుకోండి. ఈ సెల్ఫ్ ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల కూడా నేను ఫెయిల్ అయిపోయాను, ప్రతి దగ్గర నేను ఫెయిల్ అయిపోయాను, మేము ఫెయిల్ అయిపోయాను అని జడ్డదు. అలాగే రెప్యుటేషన్, మన కమ్యూనిటీలల్లో పలానా వాళ్ళ పిల్లలు ఇట్లా చేశారు, పలానా వాళ్ళ పిల్లలు ఇట్లా చేశారు, ఇది ఒక దౌర్భాగ్యం అని చెప్తాను నేను ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్క పిల్లల్ని మీ పిల్లలు అనుకోండి, ప్రతి ఒక్క పేరెంట్స్ బాధను మీరు పేరెంట్స్గా మీ బాధ అనుకోండి. అప్పుడు ఎనర్జీ డబుల్ అవుతుంది. మీరు ఆ పేరెంట్స్ని అరే వాళ్ళు ఎవరు అనుకొని ఇలా పెంచారు కదా, ఎవరు ఇలా నాశనం అవ్వాలని కోరుకోరు కదా, నా పిల్లలు ఇలా అయితే నేనెంత బాధపడతా, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అని వీలైతే 4 మాట సాయం చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ వీళ్ళు చేయబట్టి ఇట్లా తయారైనరు, పిల్లలు నాశనం అని పిల్లల్ని ఎంచుతూ. కానీ మీకు ఒక విషయం తెలుసా, నేను నా ఒక ఎక్స్పీరియన్స్లో, నేను ఒక కౌన్సిలర్గా, లైఫ్ కౌన్సిలర్గా, కోచ్గా నేను చూస్తున్న కాలంలో అలా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ టుడే వై ఐఎమ్ లైక్ ఐ ఫీల్ లైక్ నేను సక్సెస్ఫుల్గా నేను ఇంతమందికన్నా ఎలా చెప్పగలుగుతున్నాను, మన వీడియోస్ ఎందుకు బాగుపోతుందంటే ఉషా, వన్ థింగ్ ఐ కెన్ గట్ ఫీలింగ్తో చెప్తున్నాను, ఎవరెవరైతే నా చెవులారా నేను విన్నాను, పలానా వాళ్ళను ఇన్ని రోజులకు అయిందేంటి ఇలా చేశారు, పలానా వాళ్ళు లేచిపోయారు, పలానా వాళ్ళు చదువుకోలేదు, పలానా వాళ్ళ పిల్లలు అని ఇంట్లో కూర్చొని పాప్కార్న్ తింటూ, చికెన్ తింటూ, మందు కొడుతూ, లేకపోతే ఇలా కూర్చొని ఉత్త పిచ్చాపాటి రచ్చబండగా ముచ్చట్లు చుగ్లీ చేస్తారు కదా, ఆ చేసిన వాళ్ళ పిల్లలు ఎవరు సక్సెస్ కాలేదు ఉషా. టుడే ఐఎమ్ వెరీ సాడ్ టు సే, మీరు చేసిన తప్పుకి మీ పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. అలా చెయ్యకండి. నేను ఈరోజు వార్నింగ్ అనుకోండి, ఒక మంచి హితురాలుగా, ఒక బెస్ట్ వెల్విషర్గా చెప్తున్నాను. వాళ్ళ బాధపడదు, వాళ్ళని హర్ట్ చేశారు, వాళ్ళది అనంత పెట్టండి, బట్ అది మీకు తగులుతుంది. వేరే వాళ్ళని అన్యాయంగా మీరు గంట తడి పెట్టిస్తే వాళ్ళు చెయ్యని నేరానికి నువ్వు జడ్జి కాదు, నువ్వు దేవుడు కాదు శిక్షలు వేయడానికి. నువ్వెవరమ్మా శిక్షలు వేయడానికి? నీ కమ్యూనిటీలో ఒక మంచి జరిగితే దాన్ని ప్రచారం చెయ్యి, వీళ్ళు బాగా చేశారని. కానీ చెడు జరిగితే కడుపులో దాచుకో. నీ పిల్లలదైతే బయట పంచుతావా? వేరే వాళ్ళ పిల్లలను ఎందుకు దుమ్మెత్తి పోసి ఆ తల్లిదండ్రులను నేరగాళ్ళని చేసి శిక్షార్హులను వాళ్ళని మీరెవరు వేయడానికి శిక్షలు? అది చాలా జరుగుతుంది. అది తట్టుకోలేక కమ్యూనిటీలో పేరెంట్స్ తల దించుకొని లోపల ఉండి మానసిక ఆవేదనకు గురి అయ్యి ఇటు పిల్లల్ని బాగు చేయలేక బయటకు రాలేక నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఆ అర్హులైతే కాదు అని మాత్రం చెప్తున్నాను.
అలా కాకుండా ఈ బాండింగ్, ఎమోషనల్ కడుపులో నుంచి కంటాం. నేను ఎప్పుడు మీకు చెప్తాను, ఇది జెనెటికల్, మదర్ది ఫాదర్ది జీన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ బొడ్డు కట్ చేసింది మీరు గమనిస్తే, ఆ బొడ్డు ఏదైతే కట్ చేస్తారో అది తీసి ఆ సెల్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేసేది పెద్ద టెక్నాలజీ అయింది, ఇక్కడికి కూడా వచ్చేసింది. అది కొన్ని ఏండ్లు అంటే మదర్కో ఫాదర్కో ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆ పిల్లలు ఆ బొడ్డు ఉన్న సెల్స్ తోటి క్యూర్ చేస్తున్నారు. అంత బాండింగ్ ఇంకా ఉంటుంది ఆ కణాలకి. అలాంటిది ఆ పిల్లలు అలా పాడైతుంటే ఈ ఎమోషనల్ బాండింగ్ తోటి వీళ్ళు తట్టుకోలేక ఆ పెయిన్ని పూర్తిగా వీళ్ళే తీసేసుకొని అబ్జార్బ్ చేసేసుకొని, ఇప్పుడు మనం అంటాం అబ్జార్బ్ చేస్తారు, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ వేసుకుంటే ఎనర్జీ వస్తుంది రేపు, అట్లా వీళ్ళు అబ్జార్బ్ చేసుకొని అది ఆ బాధ్యతను తీసుకొని లోపలే ఉండటం కూడా జరుగుతుంది. అట్లాగే ఇంటర్నల్గా కూడా ఒకటి ఉంటుంది ఉషా. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఫలానా నా పిల్లలంటే ఇలా ఉండకూడదు, నా పిల్లలంటే సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక కలెక్టరో, నేను డాక్టరో, లేకపోతే నేను టీచరో ఇలా ఉన్నాము, వాడు నా పిల్లలేంటి, నేను ఇంతమందిని బాగు చేశా, డాక్టర్ పిల్లవాడు ఎటు కాకుండా అవుతున్నాడు, ఒక చదువుకున్న ఐఐటి వాడు లేకపోతే కలెక్టర్ పిల్లలు అలా ఇలా తాగుబోతాడు, ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు అలా ఇలా ఇలా ఒక ట్యాగ్ ఇంటర్నల్గా ఒక రెస్పాన్సిబిలిటీ, రెప్యుటేషన్ ఉంది కదా, అది ఖరాబ్ అయిపోయింది అనే ఒక బాధ, అంటే మొత్తం తల తీసేసినట్టు అయింది. అంటే వీళ్ళ పర్సనాలిటీ వీళ్ళ మూలంగా వచ్చింది, వీళ్ళ మూలంగానే ఉంటుంది, వేరే వీళ్ళ మూలంగా ఎలా పోతుంది? పోదు. పిచ్చి మొహాలం ఏం చేస్తున్నామంటే మనమే అనుకుంటున్నాము. ఎవరు అనుకున్నా నువ్వు అనుకోకు, నువ్వు అనుకుంటే అది కాదు. నువ్వు ఎలా బాధ్యుడివి అవుతావు? నువ్వు చదువుపిచ్చావు, నువ్వు డబ్బు కట్టావా, ఒరే నాన్న పోయి తాగిరా, లేకపోతే నువ్వు పోయి తిరిగిరా అని పైసలు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు నువ్వెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు? తల్లిదండ్రులకు మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు అలా బాధ్యతను చేశారు, బంధాన్ని నిలబెట్టారు, కానీ మీరు ఆ భారాన్ని, ఆ తప్పుని మీరు మొయ్యకండి, మీరు చెయ్యని తప్పును మీరు మొయ్యకండి అని ఒకటే నా రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను. ఆ ఇంటర్నల్గా నీ పిల్లలు ఇలా ఉండాలనుకున్నావు, దట్స్ ఓకే. దేవుడు కూడా అలా అనుకుంటాడు, నా పిల్లలంతా ఇలా సంతోషంగా ఉన్నాం. మరి నువ్వు ఉంటలేవే, నువ్వు దేవుడు పిల్లవి, నువ్వేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కూడా దేవుడు పిల్లలే. మేము మనందరిని పంపించింది ఎవరు? దేవుడు అంటే నేను దేవుడు అని చెప్పను, ఇట్స్ ఎ యూనివర్స్, యు ఆర్ క్రియేటెడ్ బై. దేవుడు అందరిని ఏం చేశాడు? ఆయన ప్రశాంతంగా ఉండండి, ఇదిగో ఇంత తినండి, ఇంత పండించుకోండి, ఇంతనే చేయండి, బార్టెడ్ సిస్టమ్ పెట్టిండు, నువ్వు ఇవి పండిస్తే ఇది ఇవ్వు, ఆమె ఇది ఇస్తుంది అని పెట్టాడు. మనమే ఒక డబ్బుని సృష్టించి మనమే చెత్త చేస్తుంటే అక్కడ దేవుడు చూసి బాధపడుతున్నాడు. ఆయన కూడా అంటున్నాడు, ఆయన కూడా బాధపడతాడు, కానీ బాధ్యతను తీసుకోలేదు. నేను వీళ్ళని సృష్టించాను, వాళ్ళ బ్రతుకు వాళ్ళ బతకని అని వదిలేశాడు. సేమ్ నువ్వు కూడా బాధ్యతను, వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎక్కడి వరకు అంటే చదువుపిచ్చే వరకే. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ డెసిషన్ మేకింగ్, ఆ కాన్సిక్వెన్సెస్కి బాధ్యత వాళ్ళనే. నేను అందుకే చిన్నపిల్లల వీడియోలలో కూడా చాలా చేశాను, టీన్స్లో. బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ డెసిషన్స్ అండ్ వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మీరే బాధ్యత వహించాలి. పేరెంట్స్ని బ్లేమ్ చెయ్యొద్దు అని చెప్పాను. ఇది ఒక దరిద్రం ఏడ్చింది ఏంటంటే, పిల్లలు మీరు చేయబట్టే ఇట్లా తయారైనాం, మీరు ఇలా ఉండుంటే మేము ఇలా అయ్యేవాళ్ళం కాదు, మీరు కనుక ఏ అనిల్ అంబానీయో లేకపోతే ఏ మెహతానో అయ్యి ఉంటే నా బతికి. నువ్వేం బిక్తున్నావు? అనిల్ అంబానీలాగా నువ్వుగా, నీ తండ్రి అలా కాలేకపోయాడు, నువ్వై చూపించు కదా. సో ఇలా మీరు కట్ చేయాలి. కానీ అరే నా పిల్లలకి నేనేం సంపాదించలేకపోయా, నేను చేయబట్టే ఇలా అయ్యారు, నేను చదివించలేకపోయినా, ఇలా బాధ్యతను మొయ్యొద్దు అని చెప్తున్నానండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలామంది బ్లేమ్ తీసుకునే ఈ కేటగిరీలోకి కూడా వస్తారు. ఓవర్ ప్రొటెక్టివ్నెస్తో పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్, బండి నడపనియరు అమ్మాయిలకి, బయటకు పోవద్దు అని చెప్పారు. సో వీళ్ళు ఈ అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని పెంచారు, లేకపోతే బండి నడిపేద్దని చెప్పారు, లేకపోతే అబ్బాయిని కూడా అమ్మాయిలాగా చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా కారు ఇచ్చి ఇట్లంతా పెంచారు. సో పెంచాక ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వెన్ ఓపెన్ టు సొసైటీ వచ్చినప్పుడు వేరే ఉంటుంది, యుద్ధరంగం వేరే ఉంటుంది. పోయే వరకు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలాగే పెంచారు క్వైట్గా, అత్తగారింటికి పోతే షీ కుడెంట్ హ్యాండిల్, సెల్ఫ్ ఎస్టీమ్ లేదు, తన కోసం తను నిలబడలేదు, తనకు వాయిస్ లేదు, ఏం లేదు, చాలా అమాయకంగా పెంచారు. పెంచకపోయేసరికి అక్కడ నోరు లేక ఏం చేసిందా, అమ్మాయి ఏమైనా చేసుకుంది, లేకపోతే వీళ్ళు ఇంకేదన్నా అవ్వటం వల్ల ఎవరితోటో వెళ్ళిపోయింది, ఏదో ఒకటి. సో బికాస్ ఆఫ్ మా అబ్బాయికి ఇలా నేర్పించకపోవడం వల్ల, లేదు మేము బాగా పట్టించుకొని మేము ఎక్స్పోజర్ కావాలని పంపించాము, వాడు ఎందుకే ఇలా తయారయ్యాడు. ఓవర్ ప్రొటెక్టివ్నెస్ అయినా, ఓవర్ ఫ్రీడమ్ అయినా మేము ఇవ్వడం వల్ల, ఎందుకంటే అందరు చెప్తుంటారు వీళ్ళైతే పూర్తిగా వదిలేశారు తెలుసా, అందుకే ఇట్లా తయారైండు. ఇంకా మంచిగా ఉన్నారనుకో ఇలా కామ్గా, అసలు అమ్మాయి గమ్మున అత్తగారింట్లో ఏం ఫేస్ చేయక సూసైడ్ చేసుకోవటము, లేకపోతే ఏదైనా అటెంప్ట్ చేసుకుని
అసలు పంపించిండ్రా ఎక్కడికన్నా? ఇంట్లోనే పిల్లకైతే ఏం తెలియకుండా పెంచిండ్రు. అసలు ఈ నోటు నాలుక నరన్నే నాలుక ఎన్నో మాట్లాడిందంట. సో ఇటు మాట్లాడతారు అటు మాట్లాడతారు. నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. నేను అందుకే అంటాను 2 నాలుకలు ఉంటాయి వీళ్ళకి అని చెప్తుంటాను. సో ఏదో ఒకటి మాట్లాడతారు. యూ డోంట్ టేక్ దట్ పర్సనల్లీ అని చెప్తున్నాను. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఓవర్ ప్రొటెక్టివ్గా మేము ఉన్నాము, ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చాము, మేము ఇలా చెయ్యకుండా ఉంటే నేను ఇంకా మంచిగా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, ఇలా అయ్యింది అనే ఉద్దేశాన్ని వీళ్ళు మొత్తం నెత్తి మీద రుద్దుకొని ఏం చేస్తారంటే ఈ 1 2 మాటలు చెవులో పడతాయి. ఈ ఇన్నోళ్ళు ఇంక 2 3 అనుకుంటారు. ఈ ఇన్నోళ్ళు వచ్చి దరిద్రాలు ఇంకా వీళ్ళ ముందు అనే ధైర్యం ఉండి కొంతమంది అనుకోకుండా వాళ్ళు అనుకున్నదన్న ఊరుకోరు. ఈ వచ్చి నారదులు ఉంటారు కొంతమంది. ఆ నారదులు వచ్చి ఇక్కడ టింగ్ అని కొట్టి చెప్తారు, ఫలానా ఆమె ఏమంది తెలుసా, మీరు చేయబట్టాయే. ఆ దరిద్రులు చెప్పకున్నా బాగుంటుంది. లేదు, వాళ్ళు నీ వెల్విషర్స్ అయితే అక్కడే నోరు మూపించాలి. యూ గాట్ ఇట్. సో దాట్స్ హౌ యూ నీడ్ టు హ్యావ్ అ సరౌండింగ్ పీపుల్ అని మాత్రం నేను చెప్తాను. నీ సరౌండింగ్ పీపుల్, నీ బెస్ట్ వెల్విషర్స్ ఎవరు అని అంటే, నీకు అట్లా చెత్త వాగినప్పుడు అక్కడ కట్ చేసే వాళ్ళన్నా కావాలి. లేదు, నీ ఒక మంచితనాన్ని కానీ, పేరెంట్స్ని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, ఒక పేరెంట్స్ బాధ్యతను ఒక పేరెంట్గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నిలబడి వేరే వాళ్ళకి అట్లా వాగే వాళ్ళకి బుద్ధి చెప్పే వాళ్ళైనా నీ వెల్విషర్స్. అలా కాని వాళ్ళని మీరు బాయ్కాట్ చేయాలి, కానీ మీరు బాయ్కాట్ అయిపోయి లోపల ఉండకూడదు. సమాజాన్ని ఎదిరించి అరే పిల్లలు ఇలా ఉంటారా అని ఇంకా మీరు బయటకు లేచి మనం తీసుకోవద్దు, మీరందరూ ఇలా నిలబడండి అని మీరు ఒకళ్ళకి మార్గదర్శకులుగా అయ్యి, పేరెంట్స్ అంతా అందరి పిల్లలు మా పిల్లలే అనుకోండి, అందరి పేరెంట్స్లో మీరు కూడా ఒక పేరెంట్గా చూసుకున్నప్పుడు ఇలా మీరు బ్లేమ్ చేసి వాళ్ళను హ్యూమిలియేట్ చేసి వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళని మానసిక క్షోభకైతే వేరే పేరెంట్స్ గురి పెట్టకండి. పిల్లలు ఆ పని చేస్తూనే ఉన్నారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సో ఏదో ఒక రకంగా మనల్ని బ్లేమ్ చేసి నెగటివ్గా క్రియేట్ చేసి కాబట్టికే మిమ్మల్ని బయటకి లెగ్ పుల్ చేసి మిమ్మల్ని హ్యూమిలియేట్ చేసి మిమ్మల్ని అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా స్వతహాగా మీరు బాధ్యతను మీరే తీసుకొని మీరే పుల్ చేసుకుంటే మరి బయట వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో కాబట్టికి అస్సలు మీరు బాధ్యతను భారంగా మొయ్యకండి. మీరు కన్నారు అదే పెద్ద మాట, పోషించి పెద్దగా చేశారు అదే పెద్ద మాట. వాళ్ళ కర్మకు నిజంగానే వాళ్ళ బాధ్యతలు. మీరు ఎటువంటి మానసికంగా క్షోభపడొద్దని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వండర్ఫుల్ వీడియో అండి. చాలామంది పేరెంట్స్కి అవసరమైన వీడియో ఈ జనరేషన్లో. బాధ్యత వాళ్ళని పెంచి పోషించే వరకు ఓకే, కానీ వాళ్ళు చేసే పనులకి మనం బాధ్యులం కాదు అన్నదాన్ని గుర్తు చేశారు మీరు. వండర్ఫుల్ నరేషన్ రస్తా గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.